హాయ్ ఆలుగడ్డ అంటే చాలామందికి ఇష్టం కదండి. అలా అని చెప్పేసి మనం వంకాయ వేసుకుంటాం, బాయిల్డ్ ఎగ్ వేసుకొని చేసుకుంటాం కదా. ఈసారి అయితే చిక్కుడుకాయతో ఇలా ట్రై చేయండి. అందుకైతే ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అవి వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి పోపులో. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ చిక్కుడుకాయ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత టొమాటో, ధనియా పౌడర్, కారం పొడి అయితే మీ ఇంట్లో వాళ్ళు కారం తినే అంత కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, అంటే కూరకు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నారంటే అవి మనం వేసిన ధనియా పౌడర్ కారం పట్టుకుంటుంది ముక్కలకి. తర్వాత మనకు కొన్ని వాటర్ వేసుకోవాలి, కూర అడుగంటుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే అంతే అండి. గ్రేవీగా ఉండే కర్రీ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వచ్చు కదా.